నమస్తే, నేను మీ రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, మొగని సొమ్ముదిని మిండేడు పాట పాడే ప్రక్రియ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలంగా కనబడతా ఉన్నది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ ఒక కేంద్ర మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఏమని రాసిండు అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల గురించి రాయలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రావాల్సిన నిధుల గురించి రాయలేదు. కానీ ఆయన రాసింది ఏంటి అని అంటే, సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ, వైజాగ్, గుంటూరు, భీమిలి అటు పోవాల్సిన ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి టోల్ మాఫీ చేయాలని చెప్పేసి రాయడం జరిగింది. అరే నాయన, తాగుబోతు మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నీకేమైనా సిగ్గున్నదా? నీకేమైనా శరం ఉన్నదా? నువ్వు మనిషివా? అసలు ఎందుకోసం రాసినావు నువ్వు ఆ లెటరు? తాగి రాసినావా, లేకపోతే తాగి నిద్రలు రాసినావా? దేనికోసం రాసినావు? తెలంగాణలో దసరా పండగకు రాయలేదు, దీపావళికి రాయలేదు, క్రిస్మస్కి రాయలేదు, బతుకమ్మకి రాయలేదు, నువ్వు రంజాన్కి రాయలేదు, దేనికి కూడా రాయని నువ్వు ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కోసం రాయడం అని అంటే, నీ యొక్క ప్రాణం ఏడున్నదిరా నాయన? మనిషి ఇక్కడ ఉన్నావు కానీ వైఫై అక్కడి నుంచి నిన్ను ఆపరేట్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా ఉన్నానంటే, వీళ్ళు తినే తిండి ఇక్కడిది కానీ పాడే పాట మాత్రం ఆంధ్ర వాళ్ళది. అక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళను ఆట ఆడిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మర్చిపోయి, తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధిని మర్చిపోయి, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమం మర్చిపోయి ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీన్ని మనం అందరము, మేధావి వర్గం కానీ, జర్నలిస్ట్ వర్గం కానీ, అదేవిధంగా విద్యార్థి లోకం కానీ, నిరుద్యోగ లోకం కానీ, కార్మిక లోకం కానీ, సబ్బండ వర్గాలు దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జై తెలంగాణ.